గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వత్య నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే వృశ్చిక రాశి వారు పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు కూడా ఏ రకంగా ఉంటారు, ఏ రకంగా వ్యవహరిస్తారు, వీళ్ళ ఆలోచనలు గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటి, వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్లు ఏమిటి, ఇలాగా సంపూర్తిగా వీళ్ళ జీవితానికి సంబంధించినటువంటి స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి అనేటటువంటి సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరెవరు ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు అంటే కనుక విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. అయితే మీ పేరులో ఒకవేళ కనుక మీకు జన్మ నక్షత్రం లేకపోయినా, డేట్ ఆఫ్ బర్త్ గుర్తు లేకపోయినా, పేరుని బట్టి చూసుకునే వాళ్ళు ఉంటే కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం తో, నా, నీ, ను, నే, నో, యా, యా, ఈ అనేటటువంటి అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరివి కూడా వృశ్చిక రాశి అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు చూసుకోండి. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక సాధారణంగా వీళ్ళు అతి తెలివైనటువంటి వాళ్ళు అని చెప్పచ్చు. అద్భుతమైనటువంటి తెలివితేటలు, జ్ఞాపక శక్తి, మేధాశక్తి విపరీతంగా ఉంటాయి. సాధారణంగా ఈ వృశ్చిక రాశిలో వాళ్ళు చాలా తక్కువ కష్టంతో చాలా ఎక్కువగా సంపాదిస్తారు. చాలా గొప్ప వ్యక్తులుగా తయారవుతూ ఉంటారు. వీళ్ళకి ఆలోచన ద్వారా, ఐడియాల ద్వారా వీళ్ళ జీవితాన్ని మలుచుకోగలుగుతారు. వీళ్ళు చాలా తొందరగా ఎదగలుగుతారు. వీళ్ళు చేసే పని తక్కువ, ఆదాయం ఎక్కువ అన్నట్టు ఉంటుంది. వీళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాకచక్యంగాను, ఉత్సాహంగాను లేదా కుతూహలంగాను ఉంటారు. రాబోయేటటువంటి భవిష్యత్తును తెలుసుకుని అంచనా వేసి తద్వారా ముందే జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అంటే ఒక ట్రెండ్ని, భవిష్యత్తులో రాబోయే ట్రెండ్ని వీళ్ళు అర్థం చేసుకుని తద్వారా మంచి వ్యవస్థను అయితే తీసుకురాగలుగుతారు అని చెప్పచ్చు. వీళ్ళకి నేర్పరితనము, నైపుణ్యము, సూక్ష్మగ్రాహిత్వం విపరీతంగా ఉంటాయి. అంటే దేనినైనా సరే చాలా తొందరగా గ్రహించగలుగుతారు, బాగా అర్థం చేసుకోగలుగుతారు, చాలా తొందరగా వాళ్ళ జీవితంలో దాన్ని అన్వయం చేసుకోగలుగుతారు. దేనివల్ల ఎటువంటి లాభం వస్తుంది, దేనివల్ల ఎటువంటి నష్టం వస్తుంది, ఏ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి ఏర్పడతానే ఉంటుంది వీళ్ళకి. అయితే వీళ్ళు చూడడానికి మరీ బాగా ఎత్తుగా ఉండరు, అలానే పొట్టిగా ఉండరు, సమానమైనటువంటి హైట్లో ఉంటారని చెప్పచ్చు. వీళ్ళకి చూడడానికి అందంగా విపరీతమైనటువంటి రూప సౌందర్యం అయితే ఉంటుంది. వీళ్ళకి చాలా అందంగా కనపడుతూ ఉంటారు. అలాగే అందరిని ఆకర్షించేటటువంటి రూపం, ఆకర్షించేటటువంటి శారీరక సౌష్ఠవం, ఆకర్షించేటటువంటి చెవు, ముక్కు, కన్నులు, మొహం గుండ్రని మొహంతో పాటుగా చాలా అందమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి మొహం, పళ్ళ వరస ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళ కళ్ళు కూడా చాలా చక్కటి అద్భుతమైనటువంటి నేత్రాలుగా ఉంటాయి వీళ్ళకి. అలాగే చూపుతోటి ఎదురు వాళ్ళని ఆకర్షించుకునేటటువంటి చక్కని సౌందర్యము, రూపము వీళ్ళకు ఉంటాయి. అలాగే వీళ్ళలో గుణం కూడా చాలా మంచిది అని చెప్పచ్చు. అంటే సమాజ సేవ చేసే గుణం వీళ్ళలో విపరీతంగా ఉంటుంది. మంచి చేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి వాళ్ళని ఆదరించే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఉబలాటపడుతూ ఉంటారు వీళ్ళు. అలాగే ధీరమైనటువంటి తేజస్సు, భుజస్కంధాలు కలిగి ఉంటారు. వీళ్ళు చూడడానికి కూడా శారీరకంగా చాలా సౌష్ఠవంగా, చాలా దృఢంగా, ధైర్యంగా కనపడతారు. ఎవరైనా సరే చూస్తే వీళ్ళకి చాలా ధైర్యం ఉంది అనుకుంటారనమాట. అలాంటి ధైర్య పరాక్రమవంతులుగా కనపడుతూ ఉంటారు. అలాగే వీళ్ళ యొక్క కంఠం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కని స్వరంతో, చాలా గంభీరమైనటువంటి స్వరంతో ఉంటుంది వీళ్ళ యొక్క కంఠం. అలాగే చాలామంది గాయకులుగా కానీ, స్పీచ్లు ఇచ్చేవాళ్ళు కానీ, రేడియో జాకీలుగా కానీ, లేదా ప్రాంప్టర్లుగా కానీ, లేదా ప్లేబ్యాక్ సింగర్లుగా కానీ, ఇలాంటి అనేక రకాల రంగాలలో వీళ్ళు బాగా రాణించగలుగుతారు. స్టేజ్ల్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అలాగే స్టేజ్ షోలు ఇవ్వగలుగుతారు. అలాగే రాజకీయ ఉపన్యాస ప్రవచనాలు అవ్వడం కానీ, లేదా ఆధ్యాత్మిక ప్రవచనాలు అవ్వడం కానీ, లేదా మీటింగుల్లో మాట్లాడడంలో కానీ, లేదా ఏదైనా గొడవ వచ్చినప్పుడు, ఇంట్లో సమస్య వచ్చినప్పుడు మాట్లాడడంలో కానీ, మాటల ద్వారా మెప్పించడంలో కానీ, మాటల ద్వారా వ్యాపారాలు చేయడంలో కానీ, మేనేజ్మెంట్ చేయడం కానీ, బ్రోకరేజం చేయడం కానీ, ఇలాంటి అనేక రకాల వాటిల్లో వీళ్ళ మాటల ద్వారా ఖచ్చితంగా నెగ్గగలుగుతారు. వీళ్ళలో ఉండే వాక్చాతుర్యం ఎదుటివారిని చాలా బాగా ఆకర్షిస్తుంది, వీళ్ళని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. వీళ్ళ మాట ద్వారా చాలా తొందరగా డబ్బు సంపాదించగలుగుతారు. అలాగే వీళ్ళు ఏదైనా ఒక వస్తువు అమ్మాలనుకున్నా, ఒక వస్తువు కొనాలనుకున్నా మాట ద్వారా లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అవతలవాడు ఈ పని నేను చెయ్యను అన్నా సరే వీళ్ళ మాటల ద్వారా పని చేయించగలుగుతారు. అవతలవాడు శత్రువు అయినా సరే వాడిని మెప్పించగలుగుతారు వీళ్ళ మాటల ద్వారా. అంటే వీళ్ళ మాటలు అంత కమ్మగా, తీయగా, చాలా జాగ్రత్తగా ఉంటాయి అని చెప్పచ్చు. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ లొంగాలో, ఎక్కడ లొంగ తీసుకోవాలో, ఎక్కడ నగ్గాలో బాగా తెలిసినటువంటి తెలివితేటలు, సామర్థ్యము, వాక్చాతుర్యము, మాటకారితనం వీళ్ళలో బ్రహ్మాండంగా ఉంటాయి.
సాధారణంగా వీళ్ళు విపరీతమైనటువంటి జ్ఞానవంతులు అని చెప్పచ్చు. అంటే సూక్ష్మగ్రాహిత్వం. ఏదైనా ఒక పుస్తకం చదివినా ఏదైనా ఒక వ్యవహారం చూసినా దాంట్లో ఉండే మూలం ఏంటో తెలుసుకోగలుగుతారు, లేదా వాళ్ళ మోటో ఏంటో తెలుసుకోగలుగుతారు. తద్వారా దాన్ని వీళ్ళు చాలా చక్కగా మలుచుకోగలిగేటటువంటి తెలివితేటలు వీళ్ళకు ఉంటాయి. అలాగే ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేటటువంటి గుణాలు తెలివితేటలు వీళ్ళకు ఉంటాయి. వీళ్ళకి సాధారణంగా ఏమంటారంటే సమాజంతో ఎక్కువ పని ఉంటుంది. అంటే సమాజం ద్వారా బతకడం కానీ, సమాజం ద్వారా విలువలు తెలుసుకోవడం కానీ, సమాజం ద్వారా డబ్బు సంపాదించడం కానీ, సాంఘిక కార్యకలాపాల ద్వారా డబ్బులు సంపాదించేటువంటి ప్రయత్నాలు కానీ చేస్తూ ఉంటారు. అందుకనే రాజకీయ పరంగాను, లేదా వ్యావహారిక పరంగాను, లేదా కొన్ని రకాల వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళు కనుక దుష్టులతో సాంగత్యం చేస్తే కనుక చాలా తొందరగా పడైపోతారు. మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తే కనుక చాలా మంచి స్థాయిలోకి ఎదుగుతారు. వీళ్ళకి కనుక వ్యసనాలు అలవాటు అవ్వకపోతే వీళ్ళని మించినటువంటి ఐశ్వర్యవంతులు ఉండరు అని చెప్పచ్చు. ఒకవేళ వ్యసనం కనుక అలవాటైతే వీళ్ళ జీవితంలో చాలా ధనాన్ని నష్టపోతారు, చాలామంది కుటుంబ సభ్యులను నష్టపోతారు, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటారు, అనేక రకాల ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు చవి చూస్తారు. వీళ్ళకి వ్యసనం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి వ్యసనం అలవాటు లేని వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు ఈ రాశిలో పుట్టినటువంటి వారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కంట్రోల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యసనం పట్ల మోహితులైతే కనుక దాంట్లోంచి వెనకపడడానికి లేదా బయటపడడానికి చాలా కష్టం, చాలా ఇబ్బంది కలుగుతుంటుంది. కాబట్టి వీళ్ళకి వ్యసనం అలవాడవడం మంచిది కాదు. అయితే బంధుప్రీతి విపరీతంగా ఉంటుంది. బంధువులన్నా, స్నేహితులన్నా, లేదా కుటుంబ సభ్యులన్నా విపరీతమైనటువంటి ఆకర్షణ, ప్రేమ, ఇష్టం బాగా ఉంటాయి. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు, ఏదైనా త్యజిస్తారు. వీళ్ళు సంపాదించినటువంటి డబ్బుల్లో ఎక్కువ శాతం కుటుంబానికి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, ప్రేమించిన వారికి ఖర్చు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. సాధారణంగా యుక్త వయసులో విపరీతంగా ప్రేమ వ్యామోహాలు, అలాగే కొంతమందితోటి శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకునే అవకాశాలు, అలాగే కొంతమందితోటి సరదాగా తిరగడాలు, ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి, స్త్రీ పురుష సాధనలు ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి. కాకపోతే వీళ్ళు అనుకున్న రీతిలో వీళ్ళ వ్యవహారం మాత్రం పెళ్లిదాకా పరిస్థితులు తీసుకురావు. అనేక రకాల కారణాల చేత బ్రేకప్స్ జరగడము, అనేక వ్యవహారాల వల్ల వీళ్ళిద్దరి మధ్య ఇబ్బందులు రావడంతో పాటుగా ప్రేమ వ్యవహారాలు చాలా శాతం బెడిచుకుట్టే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కాకపోతే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం వీళ్ళు చాలా పోరాడతారని కూడా చెప్పొచ్చు. అలాగే నిజమైనటువంటి ప్రేమను ఎలా ఇవ్వాలో, ఎలా తీసుకోవాలో, ఎలా పొందాలో వీళ్ళకి బాగా తెలుస్తుంది. ఒకానొక సమయంలో శారీరక వ్యామోహాల వల్ల, శారీరక కోరికల వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వివాహేతర సంబంధాలు కానీ, పరస్పర ప్రేమ వ్యవహారాలు కానీ, శారీరక కోరికలు తీర్చుకునే విషయంలో కానీ కొన్ని రకాల సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. ఏదేమైనా ఒక వయసు వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్త పడతారు అని చెప్పొచ్చు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పొచ్చు. అయితే తల్లిదండ్రులతో చిన్న చిన్న విరోధాలు, స్వల్పంగా ఇబ్బందులు, స్వల్పంగా అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి వీళ్ళకి. కానీ ఏదేమైనా కూడా మళ్ళీ తిరిగి కలవడానికి, ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వీళ్ళ మొహం కానీ, తేజస్సు కానీ, లేకపోతే వీళ్ళ కళ్ళు కానీ, లేదా వీళ్ళ యొక్క ఆకారం కానీ అందరినీ ఆకర్షించుకునే ఉండడం వల్ల చాలామంది వీళ్ళకి ఆకర్షితులు అవుతారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. అలాగే అబ్బాయిలు కూడా ఈ విషయంలో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే చాలామంది మమ్మల్ని ఆకర్షించడము, లేదా మిమ్మల్ని ఏదో రకంగా వాళ్ళు పొందడానికి ప్రయత్నం చేయడంలో కొంచెం మిమ్మల్ని మాయ మాటలతో మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళ జీవితంలో డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కనుక వీళ్ళని చాలామంది మోసం చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు. వెనకాల ఉండి అనేక రకాల చెడు సలహాలు ఇచ్చేవారు కానీ, తప్పుడు సలహాలు ఇచ్చేవారు కానీ, వీళ్ళ డబ్బులు కాజేయాలని చూసేటటువంటి వారు కానీ, తప్పుడు పెట్టుబడులు పెట్టించేవాళ్ళు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు డబ్బుల విషయంలోనూ, ఎవరినైనా నమ్మే విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళు ఒకనొక సమయంలో ఏమంటారంటే కనుక చాలాసార్లు డబ్బులు నష్టపోతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు, లేదా కొన్ని రకాల వ్యవహారాలు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోతూ ఉంటారు. వీళ్ళు మధ్యవర్తిత్వం చేసినా, వ్యవహారం చేసినా చాలాసార్లు నష్టపోతూ ఉంటారు. కాబట్టి ఎవరికి మధ్యవర్తిత్వం చేయడం మాత్రం పెద్దగా మంచిది కాదు వీళ్ళకి. అయితే భోగవంతులు అని చెప్పచ్చు వీళ్ళు. అంటే రకరకాల భోగాలు అనుభవిస్తారు. శారీరక సుఖాలు కానీ, వాహన సుఖాలు కానీ, లేదా ఐశ్వర్యం కానీ, లేదా స్థితిగతులు కానీ, లేదా లగ్జరీ వాహనాలు కానీ, ఇలాంటి అనేక రకాల సుఖాలు, భోగాలు అలాగే అన్నీ బాగా అనుభవిస్తారు. ముఖ్యంగా స్త్రీలకి బంగారం మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. నగలు, ఆభరణాలు, వస్త్రాలు బాగా ఎక్కువగా కొనుగోలు చేస్తారు వీళ్ళకి ముఖ్యంగా ఏమిటంటే కనుక సుఖంగా, లగ్జరీగా ఉండడం అంటే చాలా ఇష్టం. అలాగే ఇంట్లో కూడా అందమైనటువంటి వస్తువుల్ని, అందమైనటువంటి విషయాల్ని బాగా ఎక్కువగా వ్యవహారం చేసుకుంటారు. వీళ్ళకి అన్ని పెద్ద పెద్ద వస్తువులు కావాల్సి వస్తుంటాయి. ఇవి చిన్న పనికిరావు. టీవీలు కొన్నా పెద్ద పెద్దవి, లేదా వాహనాలు కొన్నా పెద్ద పెద్దవి, గృహాలు కొనుక్కున్న పెద్దవి. ఇలాగా ఏమిటంటే వీళ్ళ ఆలోచన అంతా కూడా పెద్దగా ఉంటుంది తప్ప ఈ ఎక్కువగా కాంపాక్టబుల్గా ఉండడానికి వీళ్ళు పెద్దగా ఇష్టపడరు అని చెప్పచ్చు. అలాగే ఎంతటి పనినైనా సరే వీళ్ళ తెలివితేటలతోటి, సామర్థ్యంతో పూర్తి చేస్తారు.
ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరు. వీళ్ళు ఒకసారి కనుక ఏదైనా తలుచుకుంటే అది వాళ్ళకి పూర్తవ్వాలి, అప్పుడు కానీ వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. అంత దారుణంగా పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ వీళ్ళు ఏ పని ప్రారంభం చేసినా ఎప్పుడూ ఏదో రకమైన ఆటంకాలు వస్తూనే ఉంటాయి, అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని అధిగమించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఒక పని కోసం 10 సార్లు తిరగవలసి వస్తూ ఉంటుంది. వీళ్ళకి అంత సులువుగా ఏ పని అంత తొందరగా జరుగుతూ ఉండదు. అయినా సరే వీళ్ళు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఆ పని పూర్తి చేసి సాధిస్తారు వీళ్ళు. అలాగే వీళ్ళకి సాహసం అంటే చాలా ఇష్టం. సాహసోపేతమైన పనులన్నా, రిస్కులైనా, కొన్ని రకాల ప్రాంతాలు తిరగడం అన్నా, ట్రెక్కింగ్లన్నా, లేదా వాహనాలు స్పీడ్గా నడపడం అన్నా, ఇలాంటి అనేక రకాల విషయాల పట్ల నైపుణ్యము, సాహసోపేతమైన గుణాలు ఉంటాయి. వీళ్ళు చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు, చాలా తొందరగా రిస్కులు చేస్తారని కూడా చెప్పచ్చు. వీళ్ళు అనుకున్న పని అప్పటికప్పుడు అయిపోవాలి, దానికోసం ఎంతకైనా తెగిస్తారు, ఏదైనా చేస్తారు. వీళ్ళు ఇష్టమైన పని చేయడం కోసం దేనికైనా సరే ఇది అవుతారు. అలాగే ఇష్టమైన వ్యక్తుల కోసం దేనికైనా ప్రాకులాడతారు. అంత దారుణంగా ఇతరులను ప్రేమిస్తారో ఇష్టపడతారని చెప్పచ్చు. కాకపోతే కొంతమంది వీళ్ళని వాడుకుని వదిలేస్తూ ఉంటారు. ఆ విషయంలో మాత్రం వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీళ్ళు సామాన్యమైనటువంటి ఆనందంతో ఉంటారు తప్ప విశేషంగా వీళ్ళకి మానసిక ఆనందం అయితే ఉండదు. ఎప్పుడు ఏదో రకమైనటువంటి అలజడి, ఏదో రకమైనటువంటి బెంగ, భీతి, భయము, లేదా భవిష్యత్తు గురించి ఒక రకమైనటువంటి ఆందోళన, ఎప్పుడు ఏదో రకమైనటువంటి అనుమానము ఉంటుంది వీళ్ళకి. ఎంత ఉన్నా సాటిస్ఫాక్షన్ అయితే పెద్దగా ఉండదు అని చెప్పొచ్చు. ఇంకా ఏదో సాధించాలనుకుంటారు, ఇంకా ఏదో సంపాదించాలనుకుంటారు, ఇంకా ఏదో నేర్చుకోవాలనుకుంటారు, ఇంకా ఏదో ప్రయత్నం చేయాలి అనుకుంటూ ఉంటారు. ఇలాగ వీళ్ళు ఏమంటారంటే ఎప్పుడూ కూడా ఇంకా ఏదో చేయాలనేటటువంటి తపన వల్ల వీళ్ళకి మనశ్శాంతి ఉండదు అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే వీళ్ళు పని విషయంలో కానీ, నిబద్ధత విషయంలో కానీ చాలా కఠినంగా ఉంటారు. ఆఫీసుల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ, లేదా వ్యవహారాల్లో కానీ, లేదా ఆఫీస్ వ్యవహారాల్లో కానీ చాలా కఠినంగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. కింద వాళ్ళు కూడా కఠినంగా ఉంచుతారు. వీళ్ళు అనుకున్న పని వీళ్ళు చెప్పిన పని చేయకపోతే వీళ్ళ కోపం వచ్చేస్తుంది. అంటే వీళ్ళు ఏదైతే నిర్ణయం చేశారో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి అనుకుంటూ ఉంటారు. తద్వారా ఏమిటంటే కనుక నీతి, నిజాయితీ వీళ్ళకి చాలా ఇష్టం. అలాగే పని విషయంలో కఠినత్వం చాలా ఇష్టం. ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం ఎలా ఆడుకున్నా పర్వాలేదు, కానీ ఆ పని చేసేటప్పుడు మాత్రం వీళ్ళు మాత్రం కాన్సన్ట్రేషన్గా చేయాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళకి బాల్యంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి ఏమిటంటే కనుక శారీరక దృఢత్వము, అలాగే ఆరోగ్యం పట్ల మెలకువ చాలా ఎక్కువ. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేసుకుంటూనే ఉంటూ ఉంటారు వీళ్ళు. తద్వారా పెద్ద పెద్ద దీర్ఘకాలిక రోగాలు ఏమీ లేకపోయినా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి అధిగమించగలుగుతుంటారు. అలాగే కొన్ని విషయాల్లో క్రూర స్వభావం ఉంటుంది. అంటే కనుక ఎవరినైనా కనుక నచ్చలేవారు ఉన్నారు కూడా వాళ్ళకి జీవితంలో దగ్గరికి రానివ్వరు. ఒకసారి కనుక ఎవరితోటైనా వైరం వచ్చింది, గొడవ వచ్చింది అనుకోండి, ఇంకా మళ్ళీ తిరిగి వాళ్ళతోటి కలవరు. ఒక్కసారి వీళ్ళకి మనసు విరిగిపోయింది అనుకోండి, ఇంకా వాళ్ళతో జీవితాంతం కలవరు అనమాట. అంత క్రూర స్వభావం, కఠినత్వం కలిగి ఉంటుంది. అలాగే ఎవరినైనా ప్రేమిస్తే, ఇష్టపడితే వాళ్ళ జీవితంలో వదలరు. అంత దారుణంగా ఇష్టపడతారు, అంత దారుణంగా ప్రేమిస్తారు. వీళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు తప్పులు చేసినా కూడా వీళ్ళు దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుని ఉపశమిస్తారు తప్ప, అదే కనుక వీళ్ళకి నచ్చకపోతే కనుక వాళ్ళు మంచి చేసినా సరే వీళ్ళని దగ్గర చేర్చుకోరు. అంటే వీళ్ళ యొక్క ఇష్టాయిష్టాలు బట్టి వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అయితే విశాలవంతమైనటువంటి దేహపరమైనటువంటి సౌందర్యం ఉంటుంది వీళ్ళకి, దేహదారుఢ్యం ఉంటుంది వీళ్ళకి. అలాగే బాల్యంలో మాత్రం దుర్భర జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పచ్చు. అనేక రకాల కష్టాలు, అనేక రకాల ఇబ్బందులు, డబ్బుకి ఇబ్బందులు, లేదా వ్యవహారానికి ఇబ్బందులు, చదువుకి ఇబ్బందులు, అన్ని రకాల ఇబ్బందులు పడతారు వీళ్ళు. కానీ ఒక వయసు వచ్చేసరికి మాత్రం వీళ్ళు చాలా తొందరగా సెటిల్ అవుతారు. వీళ్ళు చాలా ఎక్కువగా స్థిరత్వం వహిస్తారని చెప్పచ్చు. ఒకే చోట ఉండి ఎక్కువగా పని చేయడానికి, ఒకే ప్రాంతంలో వ్యాపారాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకి తిరగడం అన్నా, లేకపోతే సరదాగా ప్రయాణాలు చేయడం అన్నా చాలా ఇష్టం. బంధువులతోటి, స్నేహితులతోటి ప్రయాణాలు చేయడానికి, అలాగే పార్కులకి, ఉద్యానవనాలకి వెళ్ళడానికి, తీర్థయాత్రలు చేయడానికి, విహారయాత్రలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకి విదేశీ ప్రయత్నాలన్నా, విదేశీ ప్రయాణాలన్నా, అనేక రకాల ప్రయాణాలు చేయడం అన్నా చాలా ఇష్టం. ఎక్కువగా ఫ్లైట్లో తిరగడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. విదేశాల్లో స్థిరపడడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళ కనుక వీసాల కోసం ప్రయత్నం చేస్తే చాలా తొందరగా వీసాలు వస్తాయి. విదేశాల్లో స్థిరపడాలనుకుంటే వీళ్ళకి చాలా తొందరగా గ్రీన్ కార్డులు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు కూడా చాలా బాగా వస్తాయి. విదేశాల్లో యొక్క వ్యాపారాలు కూడా చాలా బ్రహ్మాండంగా పెట్టగలుగుతారు, బాగా నగ్గగలుగుతారు. అలాగే విదేశీ రాకపోకల వ్యవహారాలు ఉండే ఇబ్బందులన్నీ కూడా వీళ్ళకి చాలా తొందరగానే సమసిపోతూ ఉంటాయి. నడి వయస్సు నుంచి, అంటే మధ్య వయస్సు నుంచి విపరీతమైనటువంటి డబ్బు సంపాదన పెరుగుతుంది వీళ్ళకి. తద్వారా బాగా సంపాదనా పరులుగా ఉంటారు. డబ్బుని కొదవ పెడతారు, డబ్బు విలువ తెలుసుకుంటారు, డబ్బుని దుబారా చేయరు. కానీ చాలాసార్లు వీళ్ళు డబ్బు నష్టపోతూ ఉంటారు. ఎంత నష్టపోయినా మళ్ళీ తిరిగి డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడుతూ ఉంటారు. వీళ్ళకి ధనం మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే అవతల వాడి దగ్గర డబ్బులు ఎలాగైనా సంపాదించాలి అనేటటువంటి ఆసక్తి, లేదా డబ్బు మీద ఆసక్తి విపరీతంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే వీళ్ళ సంపాదన కూడా పట్టుదలతో సంపాదిస్తారు. అంటే నేను ఎందుకు సంపాదించలేను, నేను కూడా సంపాదించాలి, నేను కూడా అందరికన్నా గొప్పవాడిని అవ్వాలి అనేటటువంటి ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. కానీ ఆ సంపాదన కోసం చాలా కష్టపడవలసి వస్తూ ఉంటుంది వీళ్ళకి. అయితే కుటుంబ సభ్యుల వల్ల కానీ, అనేక రకాల పరిణామాల వల్ల కానీ వీళ్ళకి ఖర్చులు విపరీతంగా ఉంటూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి కోపంతో
ఇతరుల మీద విరుచుకుపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కోపంతో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాటి వల్ల జీవితంలో ఇష్టమైన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటూ ఉంటారు. కాకపోతే మళ్ళీ తిరిగి కలవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళ కోపం కూడా చాలా తక్కువ సమయమే ఉంటుందని చెప్పొచ్చు. కోపం వచ్చినా కూడా ఆ కోపం ఎక్కువసేపు నిలబడదు వీళ్ళకి. చాలా తొందరగా మళ్ళీ తిరిగి వీళ్ళు మళ్ళీ ఐస్ అయిపోతారు. తద్వారా మళ్ళీ ఎవరినైతే కోపడ్డారో వాళ్ళతో తిరిగి కలుస్తూ ఉంటారు. తద్వారా ఏమిటంటే కనుక వీళ్ళ జీవితంలో ఇష్టమైన వాళ్ళని తొందరగా దూరం చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళకి స్థిరాస్తులు అంటే చాలా ఇష్టం. అందుకనే గృహాలన్నా, లేకపోతే భూములన్నా, లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారాలన్నా బాగా ఇష్టపడతారు. వీళ్ళు ముఖ్యంగా డబ్బులంతా కూడా ఎక్కువగా రియల్ ఎస్టేట్లో పెట్టడానికి, బంగారం మీద పెట్టడానికి, వాహనాల మీద పెట్టడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి ఒకటి కన్నా ఎక్కువ గృహాలు ఉండే అవకాశాలు బాగా ఉంటూ ఉంటాయి. అలాగే పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తుల్ని వృద్ధి చేసేటటువంటి తెలివితేటలు ఉంటాయి తప్ప వృద్ధబారా చేసేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేయరు. వీళ్ళకి విద్య అంటే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే వీళ్ళకి పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా తెలివితేటలు విపరీతంగా ఉంటాయి. వీళ్ళ చదువు ద్వారా అనేక రకాల విద్యా సంస్థలు కానీ, అనేక రకాల ఇండస్ట్రీలు కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ పెట్టగలుగుతారు. న్యాయవాద వృత్తులను, డాక్టర్ వృత్తులను బాగా రాణించగలుగుతారు. శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి వ్యవహారాల విషయాలు చాలా బాగా రాణిస్తారు వీళ్ళకి విపరీతమైనటువంటి చదువు అంటే ఇష్టం ఉంటుంది బాగాను. కాకపోతే ఏమిటంటే కనుక చదువు కన్నా జనరల్ నాలెడ్జ్ తెలివితేటలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా ఏమిటంటే కనుక చదువుకున్న చదువుని వాళ్ళ జీవితంలో డబ్బుని ఎలా సంపాదించాలనే విషయానికి బాగా ఉపయోగించుకోగలుగుతారు. అందరిని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ యొక్క గొప్పతనం వల్ల, వీళ్ళ యొక్క విద్యా నైపుణ్యం వల్ల, వీళ్ళ యొక్క తెలివితేటల వల్ల, వీళ్ళ సామర్థ్యం వల్ల అనేక మంది వీళ్ళకి ఆకర్షితులు అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు, లేదా అనేక మంది వీళ్ళని కొనియాడుతూ ఉంటారని చెప్పొచ్చు. అంత గొప్ప స్థితిలో ఉంటారు. వీళ్ళు కనుక టీచింగ్ వృత్తిలో ఉంటే కనుక, లెక్చరర్ వృత్తిలో ఉంటే కనుక చాలా తక్కువ సమయంలోనే విద్యార్థులు గొప్పగా తయారు చేయగలుగుతారు. వీళ్ళకి బోధనాపరమైనటువంటి అనుభవం చాలా విపరీతంగా ఉంటుంది. దానికి సంబంధించిన స్కిల్స్ చాలా బాగుంటాయి. వీళ్ళు ఏదైనా అవతల వాళ్ళతో చెప్పాలి అనుకుంటే వాళ్ళకి చాలా బాగా అర్థమయ్యేలా చెప్పగలుగుతారు. తద్వారా ఏమిటంటే కనుక వీళ్ళకి చాలా బాగా టీచింగ్ వృత్తి బాగా లాభిస్తుంది అని చెప్పొచ్చు. అలాగే ఇంజనీరింగ్ వ్యవహారాలు కానీ, టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్సులు కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, ఇలాంటి వాళ్ళలో బాగా నిష్ణాతులుగా ఉంటారు. కంప్యూటర్ పరమైనటువంటి విద్యలు బాగా రాణిస్తాయి వీళ్ళకని చెప్పొచ్చు. అలాగే వ్యాపార సంస్థల్లో కూడా మంచి స్థాయిలో వీళ్ళు నిలబడతారని చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యాపారాలలో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, కూరలకు కానీ, లేకపోతే పప్పు దినుసులు కానీ, లేదా కిరాణాకు సంబంధించినటువంటి సామాన్లు కానీ, నూనె తైలాలకి సంబంధించినటువంటి సామాన్లు కానీ, ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే సామాన్లు కానీ, లేకపోతే కనుక ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి సామాగ్రి కానీ, లేదా విద్యుత్ వాహనాలకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఇలాంటి ఇండస్ట్రీలో చాలా బాగా రాణిస్తారని చెప్పొచ్చు. వీళ్ళకి తెలివితేటలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా భూములు కొని అమ్మడం కానీ, లేదా రియల్ ఎస్టేట్ చేయడం కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఇలాంటి వాటిలో కూడా వీళ్ళు బాగా ఎక్కువగా ధనం సంపాదిస్తారు వీళ్ళు. అలాగే వీళ్ళకి చక్కని నైపుణ్యం ఉన్న కారణం చేత వాళ్ళ ఈ గృహ నిర్మాణ పనులు కానీ, లేదా ఈ యొక్క ఇంజనీరింగ్కి సంబంధించి కానీ, డిజైనింగ్కి సంబంధించినటువంటి విషయాలు కూడా వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పొచ్చు. వీళ్ళకి వాహనాలకి సంబంధించిన వ్యాపారాలు కూడా చాలా బాగా రాణిస్తాయి. అంచేత వెహికల్ ఫైనాన్స్ చేయడం కానీ, వెహికల్ అమ్మేటటువంటి వ్యవహారాలు చేయడం కానీ బాగా రాణిస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అందరితోటి కూడా చాలా సఖ్యతగా, స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణంగా వీళ్ళు ఎవరితోటి గొడవలు పెట్టుకోరు. ఒకవేళ కనుక గొడవ పడితే ఇంకా వాళ్ళతో జీవితంలో కడవరు. అలాంటి చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక నిబద్ధత ఉంటుంది వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి సోదరీమణుల ద్వారా సరైన సహకారాలు అందించవు అని చెప్పొచ్చు. అయితే వీళ్ళు సాధారణంగా ఆహార ప్రియులను కూడా చెప్పొచ్చు. ఎక్కువగా ఆహారం తినడానికి, సమయానికి ఆహారం తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వినోదాలంటే చాలా ఇష్టం. ఫంక్షన్లకు వెళ్ళి భోజనాలు చేయడం అంటే చాలా ఇష్టం. బయట ఫాస్ట్ ఫుడ్లు తినడం అంటే బాగా ఇష్టం. హోటల్ ఫుడ్స్ తినడం అంటే చాలా ఇష్టం. అలాగే మసాలా, ఉప్పు, కారాలకు సంబంధించినటువంటి ఫుడ్స్ని చాలా బాగా ఇష్టపడతారు వీళ్ళు ఫుడ్ని, ఆహారాన్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి దాని ప్రభావం వల్ల మధ్య వయస్సులో దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకి వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, వినోద సౌఖ్యము విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి జీవితంలో శ్రమ విపరీతంగా ఉంటుంది. శారీరక శ్రమ చాలా కష్టపడవలసి వస్తూ ఉంటుంది. అలాగే ఖరీదైన కార్లు సంపాదించుకోగలుగుతారు, సొంత గృహం సంపాదించుకోగలుగుతారు, సొంత వ్యవసాయ భూములు సంపాదించుకోగలుగుతారు. వీళ్ళకి కూరగాయలు పండించుకు తినడం అంటే చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది. అలాగే వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది. వీళ్ళకి మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం, మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం, ప్రకృతి అంటే చాలా ఇష్టం, వనములు అంటే చాలా ఇష్టం, అడవిలోకి ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం, సముద్ర తీరాలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం, నదీ తీరంలో విహరించడం అంటే చాలా ఇష్టం, అలాగే అనేక రకాల ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టంగా వీళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి సంతాన విషయంలో బ్రహ్మాండమైన అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా పుత్ర సంతాన యోగ్యత విపరీతంగా ఉంటుంది వీళ్ళకి అని చెప్పొచ్చు. సంతానం ద్వారా విశేషమైనటువంటి సుఖము, సౌఖ్యము, భోగము, ఆనందము అనుభవిస్తారు. సంతానం వీళ్ళ యొక్క చెప్పు చేతలో ఉండే అవకాశాలు కానీ, సంతానం మాట వినడం కానీ, సంతానం వృద్ధి అవ్వడం కానీ, సంతానం ద్వారా
చక్కని ఆనందం కలగడం కానీ సపోర్ట్ ఉండడం కానీ వీళ్ళకి ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా సంతానం కోసం బాగా ప్రాకులాడతారు, వాళ్ళ కోసం ఆస్తులు సంపాదిస్తారు, అలాగే సంతానానికి బాగా సపోర్ట్ చేస్తారని చెప్పచ్చు. అలాగే సంతానానికి వ్యాపారాలు అందించడం కానీ లేదా వీళ్ళ యొక్క వృత్తిని అందించడం కానీ ఖచ్చితంగా చేస్తారు. అలాగే వీళ్ళు వ్యాపారాల ద్వారా విపరీతమైన వృద్ధికి సంపాదించుకోగలుగుతారు. వీళ్ళకి వ్యాపార తెలివితేటలు చాలా ఎక్కువ కాబట్టి చాలా తొందరగా వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తారు. ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభం చేసినా అది పెద్ద వ్యాపారంగా విస్తరిస్తుంది. అనేక రకాల అంటే ఒక వ్యాపారం చోట అనేక రకాల బ్రాంచ్లు పెట్టగలుగుతారు వీళ్ళు. అలాంటి సామర్థ్యము తెలివితేటలు వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే వ్యాపారంలో చాలాసార్లు నష్టపోతూ ఉంటారు, నమ్మకద్రోహాలు జరుగుతూ ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. వీళ్ళు ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వడం కానీ అరువు ఇవ్వడం కానీ వీళ్ళ జీవితంలో పనికి రాదు. వీళ్ళకి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కూడా వీళ్ళకి పెద్దగా రాణించదు అని చెప్పచ్చు. అయితే వీళ్ళకి వ్యాపార తెలివితేటలు విపరీతంగా ఉన్న కారణం చేత ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వ్యాపారాలు చేయాలి అనుకుంటూ ఉంటారు. సాధారణంగా వీళ్ళలో ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, సైనికులు, అలాగే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, పైలట్లు, అలాగే ఇంజనీరింగ్ వృత్తిలో ఉండేటటువంటి వారు, డాక్టర్లుగాను ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటటువంటి వ్యవస్థలో కూడా పై అధికారులను బాగా ఆకట్టుకోగలుగుతారు. తద్వారా చాలా తక్కువ సమయంలో వీళ్ళకి ప్రమోషన్ వస్తాయి. వీళ్ళ యొక్క నీతి నిజాయితీ నిబద్ధత వల్ల అందరూ వీళ్ళు మెచ్చుకుంటారు. అయితే వీళ్ళు ఉద్యోగాలు చేసేటటువంటి సంస్థల్లో విపరీతంగా కష్టపడతారని చెప్పచ్చు. ముఖ్యంగా డబ్బు కన్నా పేరు కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉద్యోగ కార్యాలయంలో మీరంటే కిట్టని వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. మీ మీద నిందలు వేసేవాళ్ళు, ఈర్ష్యా ద్వేషంతో మిమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ఎత్తుగడలకి గుణపాఠం చెప్పి మీరు మళ్ళీ బాగా ఎదుగుతారని చెప్పచ్చు. తద్వారా ఉద్యోగాలు చేసేటటువంటి వ్యవహారం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా చాలా రకాల సమస్యలు జీవితంలో ఎదురవుతాయి. ఎన్ని ఎదురైనా కూడా వాటి నుంచి తట్టుకోగలుగుతారని చెప్పచ్చు. వీళ్ళకి ఒకటి కన్నా ఎక్కువ వ్యాపారాలు చేయాలని లేదా ఉద్యోగం చేస్తూ ఉన్న పార్ట్ టైం బిజినెస్లు చేయాలని డబ్బులు సంపాదించాలని తపన ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఖాళీగా ఉండడం అంటే అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అని, ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తూ ఉండాలనేటటువంటి తపన విపరీతంగా ఉంటుంది. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. డబ్బులు దాచడానికి, బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా కుతూహల పడుతూ ఉంటారు. వీళ్ళకి షేర్ మార్కెట్లన్నా ట్రేడింగ్లన్నా పెద్దగా నమ్మకం ఉండదు వీళ్ళకి. అలాగే ఎదుటి వాళ్ళు కూడా పెద్దగా నమ్మడానికి ప్రయత్నం చేయరు. చాలాసార్లు జీవితంలో దెబ్బతిన్నట్టు మళ్ళీ డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ జీవితంలో చాలా తొందరగా ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయి మళ్ళీ ఇంకా జీవితంలో డబ్బుల విషయంలో ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి స్థిర నిర్ణయానికి వచ్చి డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వీళ్ళ యుక్త వయసులో చాలాసార్లు డబ్బులు నష్టపోతూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళకి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువగా షుగర్ బీపీ లాంటివి కానీ లేదా కొన్ని రకాల థైరాయిడ్ లాంటివి కానీ కొన్ని రకాల హార్మోన్ ఇన్బ్యాలెన్స్లు కానీ కొన్ని రకాల విటమిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ తలెత్తడం వల్ల వీళ్ళు చాలాసార్లు ఆరోగ్యం పట్ల అస్వస్థతకు గురవుతూ ఉంటారు వీళ్ళు. కాకపోతే వీళ్ళ యొక్క ఇమ్యూనిటీ వల్ల, వీళ్ళ యొక్క శారీరక దారుఢ్యం వల్ల వీళ్ళకి చాలా చక్కగా ఆరోగ్యం మళ్ళీ తొందరగానే మళ్ళీ స్థిరపడుతుంది అని చెప్పచ్చు. వీళ్ళు చాలా కాలం ఎక్కువగా జీవించే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి దీర్ఘకాలికంగా జీవించే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. వీళ్ళకి శత్రువులు చాలామంది ఉన్నా కూడా ఆ శత్రువులు చాలా తక్కువ సమయంలోనే మిత్రులు చేసుకుంటారు వీళ్ళ నడవడిక వల్ల. కానీ ఎప్పటికైనా సరే వీళ్ళకి శత్రుపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఎప్పుడూ పొంచి ఉంటూనే ఉంటాయి. కాబట్టి శత్రువుల మీద ఒక కన్ను వేస్తూనే ఉండాలి వీళ్ళకి. అయితే శత్రువులపైన ఎప్పుడూ విజయం సాధిస్తూ ఉంటారు వీళ్ళు. తద్వారా శత్రువులు కూడా మిమ్మల్ని చూసి ఈర్ష్యాద్వేషంతో అసూయతో ఉంటూ ఉంటారు. కాబట్టి ఏది ఏమైనా కూడా శత్రువును కూడా మిత్రుల్లా చేసుకునేటటువంటి నేర్పరితనం, తెలివితేటలు, వాక్చాతుర్యం మీలో ఉంటాయి. ఆ తెలివితేటలు మీకు ఉంటాయి. తద్వారా ఏమిటంటే కనుక శత్రువు అనేటటువంటి వాడిని చాలా జాగ్రత్తగా డీల్ చేయగలుగుతారు మీరు. వీళ్ళకి భార్యతో సుఖము ఆనందము బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పచ్చు. అందమైనటువంటి భార్య లభిస్తుంది. రూపవతి, గుణవతి, శీలవతి అయినటువంటి భార్య లభిస్తుంది. భార్య యొక్క సపోర్ట్ విపరీతంగా ఉన్న కారణం చేత వీళ్ళు వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యవహారాల్లో కానీ చాలా తొందరగా ఎదగగలుగుతారు అని చెప్పచ్చు వీళ్ళకి. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ భార్యను బాగా ఇష్టపడడము, అలాగే గృహానికి సంబంధించినటువంటి విషయంలో బాధ్యతగా ఉండడము, కుటుంబానికి సంబంధించి బాధ్యత ఉండడము, అలాగే ఇంట్లో పెద్దరికం వహించడము, ఇంట్లో వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని తీర్చడము, అలాగే ఒక రకమైనటువంటి బాధ్యతగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా గృహంలో ఉండే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా బాగా ఇష్టపడతారు అని చెప్పచ్చు. వాళ్ళ కోసం మీరు చాలా కష్టపడతారు. అలాగే మీ చూపుల ద్వారా అందరినీ ఆకర్షించుకునే ప్రయత్నాన్ని చాలా బ్రహ్మాండంగా చేస్తారు. అయితే వైవాహిక జీవితం వీళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పచ్చు. వీళ్ళకి పూర్ణాయుష్ ఉండడం వల్ల కూడా వీళ్ళ ఆయుష్ ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అయితే శారీరక రుగ్మతలు మాత్రం ఎప్పుడూ వీళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. తద్వారా ఏమిటంటే కనుక వీళ్ళు ఆరోగ్యం పట్ల ఎప్పుడూ మెలకుగా ఉండవలసిన అవసరం కనపడుతూ ఉంటుంది. వీళ్ళకి పిత్రార్జితం అందుతుంది. అంటే తండ్రి ద్వారా సంపాదించినటువంటి ఆస్తులు కానీ తల్లి ద్వారా సంపాదించినటువంటి ఆస్తులు కానీ స్వల్పంగా వీళ్ళకి లభించే అవకాశాలు ఉంటాయి. తద్వారా వీళ్ళు ఏమిటంటే కనుక ఆస్తులు నిలబెట్టుకోవడానికి, కూడబెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అయితే వీళ్ళు ధర్మానికి వ్యతిరేకంగా ఉండకూడదనే నిర్ణయాలు, ధర్మాన్ని రక్షించాలనేటటువంటి ఆలోచనలు, సంస్కృతి సాంప్రదాయాలంటే ఇష్టపడడము, అలాగే దైవపరమైనటువంటి కార్యక్రమాలంటే ఇష్టపడడము, ఆధ్యాత్మిక చింతన అంటే చాలా ఇష్టపడడంతో పాటుగా ఆధ్యాత్మికపరమైన
పరమైనటువంటి విషయాల్లో బాగా ఇముడీకృతం అవుతూ ఉంటారు వీళ్ళు. బాగా ఆలయాలకు వెళ్ళడము, లేదా సేవ చేయడము, లేదా ధర్మాన్ని ప్రబోధించడము, ధర్మాన్ని తెలుసుకోవడము, ధర్మాన్ని వ్యాప్తి చేయడము, ఇలాంటి లక్షణాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. సనాతన ధర్మం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. అలాగే అందరినీ కూడా ధర్మంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన కలగజేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఎక్కువగా ఏమిటంటే కనుక పోలీసు శాఖల్లోనూ, జ్యోతిష్య రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ, ఉద్యోగాలుగాను, ఇండస్ట్రీలు నడిపేటటువంటి వారుగాను, వ్యాపారవేత్తలుగాను కూడా బాగా బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. వీళ్ళు ఏ పని చేసినా సరే సంఘంలో మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అయితే వీళ్ళు విపరీతంగా డబ్బులు సంపాదిస్తారని చెప్పొచ్చు. చిన్న వయసులో పెద్దగా డబ్బు లేకపోయినా, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినా, మధ్య వయసు వచ్చేసరికి మాత్రం వీళ్ళకి డబ్బుకు లోటు ఉండదు అని చెప్పొచ్చు. సమయానికి డబ్బులు చేతికి అందుతూ ఉంటాయి వీళ్ళకి. అయితే సంపాదించిన దాంట్లో కొన్ని రకాల వస్తువుల కోసము, ఇష్టమైన వస్తువుల కోసము, ఎలక్ట్రానిక్ వస్తువుల కోసము, గ్యాడ్జెట్స్ కోసము, వాహనాల కోసము విపరీతంగా ఖర్చులు చేస్తూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళు ఒకనొక సమయంలో డబ్బుని అదుపు చేయకుండా ఖర్చు పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. వీళ్ళు కనుక ఎక్కువగా క్రెడిట్ కార్డులు వాడడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ చేసినట్లయితే చాలా తొందరగా రుణగ్రస్తులు అవుతారు. తద్వారా ఆ రుణాలు తీర్చలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఏది ఏమన్నా కూడా జీవితాన్ని సార్థకత చేసుకోవడం కోసము చాలా జాగ్రత్తగా టైంను కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి టైం అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక నిబద్ధత, సమయపాలన బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఒక క్రమశిక్షణతో జీవించాలనుకుంటారు. ఒక టైంకి లేస్తే ఏ టైంకి పడుకోవాలో, ఏ టైంలో తినాలో, ఏ టైంలో పని చేయాలో ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహరించడం వల్ల వీళ్ళ జీవితంలో అనుకున్నది చాలా తొందరగా సాధించగలుగుతూ ఉంటారు. చాలామంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేటటువంటి రీతిలో మీరు బతుకుతారని చెప్పచ్చు. తద్వారా ఏమిటంటే కనుక మీ జీవన విధానం, జీవనశైలి, ఆలోచన విధానం, మీ యొక్క వ్యవస్థ కూడా అందరికీ నచ్చుతాయి. అలాగే అందరికీ కూడా నాయకత్వ లక్షణాలు చేకూర్చుకోగలుగుతారు. అందుకనే ఈ యొక్క రాశిలో ఉండేవాళ్ళు చాలా ప్రప్రథమంగా, ముఖ్యంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండగలిగే అవకాశాలు ఉంటాయి. భగవంతుడి దయ వల్ల ఈ రాశిలో పుట్టినటువంటి వారే మన ప్రధాని గారు కూడాను, నరేంద్ర మోదీ గారు కూడాను. అలాగే ఏమిటంటే కనుక నాయకత్వ లక్షణాలు, రాజకీయంగా ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ నెత్తి మీద పెట్టుకోవాలో, ఎవరిని పూజించాలో, ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలో, ప్రజలను ఏ రకంగా మనం మంచి చేయాలో వాళ్ళకి, లేదా వాళ్ళ యొక్క మన్నన పొందాలో, ఇలాంటి అనేక రకాల విషయాల్లో రాజకీయ నాయకులకు చాలా చతురత ఉంటుంది. ఈ యొక్క రంగంలో రాజకీయంగా చాలా తొందరగా ఎదగగలుగుతారు. ఎందుకంటే కనుక వీళ్ళకి మాటకారితనము, అలాగే మాట్లాడింది చేసే గుణము, నేర్పరితనము, సామర్థ్యము, తెలివితేటలు, సమయస్ఫూర్తి, ధైర్యము, సాహసోపేతమైన లక్షణాలు, అలాగే మేనేజ్మెంట్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉన్న కారణం చేత వీళ్ళే కనుక రాజకీయాల్లోకి వస్తే చాలా తొందరగా రాజకీయ పరంగా బ్రహ్మాండమైన వృద్ధిలో ఉండగలుగుతారు. వీళ్ళు ఆ మంచి పదవులు సంపాదించుకోగలుగుతారు. పదవులతో పాటుగా ప్రజల యొక్క మన్నను కూడా పొందగలుగుతారు. చాలా కాలం దీర్ఘకాలికంగా రాజకీయ పదవుల్లో కొనసాగలుగుతారు వీళ్ళు. అలాగే వీళ్ళు దిగిపోయిన తర్వాత కూడా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు అనేటటువంటి ఆచంద్రతారకు ఉండేటటువంటి పనులు చేయగలుగుతారు. తద్వారా ఏమిటంటే కనుక ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కనుక రాజకీయ నాయకులు అయితే కనుక వీళ్ళ వల్ల ప్రజలకు చాలా విశేష లాభం ఉంటుంది, దేశానికి విశేష లాభం ఉంటుంది. సాధారణంగా ఈ రాశిలో పుట్టినటువంటి వారికి విపరీతమైన దేశభక్తి ఉంటుంది. అందుకనే ఆర్మీల్లోనూ అనేక రంగాల వారిలో కూడా వీళ్ళు ఉంటారు. బార్డర్స్ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళుగా దేశం కోసం ప్రాణవడానికైనా సరే త్యజించేటటువంటి ఆలోచనలు వీళ్ళకు ఉంటాయి. దేశ రక్షణ, ధర్మరక్షణ అంటే చాలా ఇష్టపడతారు. మాతృభక్తి, పితృభక్తి విపరీతంగా ఉంటుంది. వీళ్ళ యొక్క నమ్మినటువంటి ధర్మం కోసం చాలా ప్రాకులాడుతూ ఉంటారు. తద్వారా సాంఘిక కార్యకలాపాలు చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే దేశానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా ప్రాకులాడుతూ ఉంటారు. అలాగే అందరూ కూడా బాగా ఎదగాలి, అందరూ బాగుండాలనేటటువంటి ఆలోచనలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఇలాంటి వాటి వ్యవహారాల విషయంలో వీళ్ళు చాలా బాగా నలిగిపోతూ ఉంటారు. అనేక మంది నిందలు వేస్తారు, అనేక ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి, అనేక మంది పేర్లు పెడుతూ ఉంటారు. ఎంతమంది పేరు పెట్టినా ఏం చేసినా వీళ్ళు మాత్రం చెల్లించరు. వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే కనుక ఆ నిర్ణయం కట్టుబడి అయి ఉంటారని చెప్పచ్చు. అంత గొప్ప శారీరక దృఢత్వము, ఆలోచన దృఢత్వం వీళ్ళకు ఉంటాయి. అయితే ఇందులో పుట్టినటువంటి విశాఖ నక్షత్రం వారికి సంబంధించి, విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు సాధారణంగా ఐశ్వర్యవంతులు, ధనవంతులుగా ఉంటారని చెప్పచ్చు. సుఖజీవనాన్ని, భోగాన్ని బాగా అనుభవిస్తారు. వీళ్ళు కాస్త చూడడానికి కొంచెం లావుగాను, కొంచెం వెడల్పు గల ఛాతీగాను, అందమైన తేజస్సుతో కూడుకున్న మొహంతో కలిగి ఉంటారని చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేవారికి, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి చాలా స్వల్పంగా బరువు పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వీళ్ళకి ఊబకాయస్తులు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ధర్మపరమైనటువంటి కార్యకలాపాలంటే చాలా ఇష్టపడతారు. అలాగే డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు అని చెప్పచ్చు. అలాగే వ్యాపారం చేసేటటువంటి తెలివితేటలు విపరీతంగా ఉంటాయి. మిక్కిలు అనుభవం కలిగి ఉంటారు. అయితే ఒకానొక సమయంలో
నమ్మక ద్రోహాలు చేయడానికి కూడా వెనకాడరు డబ్బుల విషయం కోసం. అంచేత డబ్బు సంపాదన కోసం ఈ అవతల వాళ్ళని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టడానికైనా ప్రయత్నం చేసేటటువంటి కొన్ని రకాల చిన్న చిన్న ఇబ్బందులు కలిగి ఉంటారు మీరు. మిక్కిలి అందమైనటువంటి భార్యను కానీ లేదా భర్తను కానీ పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే రాజకీయపరమైనటువంటి ఆసక్తి విపరీతంగా ఉంటుంది. పదవీ వ్యామోహం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. సంఘంలో కీర్తి అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అయితే వీళ్ళకి 28 సంవత్సరాల తర్వాత విపరీతమైన రాజయోగం పుడుతుంది వీళ్ళకి. చక్కని బాగా ఐశ్వర్యం సంపాదిస్తారు వీళ్ళు కనుక కనక పుష్యరాగాన్ని ధరిస్తే వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, సోమవారము, మంగళవారము వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్సు 3, 4, 6, 7 ఇవి చాలా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తాయి. ఈ లక్కీ నెంబర్స్ మీకు కలిసి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక రోహిణి, హస్త, శ్రవణ ఈ నక్షత్రాలు మీకు కలిసి రావు, నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం కానీ పెద్దగా మంచిది కాదు అని. ఇక అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. వీళ్ళు చక్కని దేహ సౌందర్యం కలిగి ఉంటారు. అలాగే చక్కని అందమైనటువంటి మొహం కలిగి ఉంటారు. అందమైన కళ్ళు కలిగి ఉంటారు. అలాగే వ్యాపారం చేసే తెలివితేటలు వీళ్ళకి విపరీతంగా ఉంటాయి. అలాగే చిన్నప్పటి నుంచి కూడా అందరినీ ఆకర్షించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాగే కొంచెం పిసినారితనము, డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి విషయంలో లోభిత్వం బాగా ఉంటుంది అని చెప్పచ్చు. డబ్బులు దాచడానికి, కొదువు పెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు. డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారని చెప్పచ్చు. డబ్బు మీద ప్రేమ అభిమానాలు బాగా ఉంటాయి. డబ్బు విలువ బాగా తెలుసుకుని వ్యవహారం చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఒక విషయం చెప్పిన విషయం ఏదైనా ఉంటే కనుక మర్చిపోకుండా దాన్ని అమలు చేసే గుణం మీలో ఉంటుంది. ఎదుటివారిని ఒకనొక సమయంలో ఎగతాళి చేయడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఎవరిని కూడా ఎగతాళి చేయడము లేదా అపహాస్యం చేయడం మీ జీవితంలో మంచిది కాదు. అయితే ఏ పనినైనా సరే నెమ్మదిగా పూర్తి చేస్తారు తప్ప క్షణంగా పూర్తవ్వవు. మీకు చాలా కష్టపడవలసి వస్తూ ఉంటుంది. అయితే ఏ పనినైనా సరే తొందరగా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు. అధికమైనటువంటి భక్తిభావం ఉంటుంది మీకు. అలాగే ఆధ్యాత్మిక చింతన విపరీతంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాపారాలు, సంచార వ్యాపారాలు చేసే కూడా ఉంటుంది. అంటే కనుక ఇప్పుడు చూడండి, కొంతమంది ఏంటంటే అంటే కనుక ఈ యొక్క బిజినెస్ సంబంధించినటువంటి కూడా అనేక రకాల ప్రోడక్ట్లు పట్టుకెళ్ళి అమ్ముతూ ఉంటారు చూసారా, అలాగనమాట. ఇలాగ వ్యాపారాలు అనేక చోట్ల చేసేటువంటి సామర్థ్యం మీకు ఉంటుంది. మీరు కనుక మయూర నీలం ధరిస్తే మీకు చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఏమిటి అంటే కనుక బుధవారము, గురువారము, శుక్రవారము మీకు బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్సు లక్కీ నెంబర్సు 3, 7, 8, 9 ఈ నెంబర్లు మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి. మీకు పనికి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాలు మీకు కలిసి రావు, నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రం వారితో సంబంధాలు పెట్టుకోవడం కానీ, ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, లేదా ఈ నక్షత్రాలలో ప్రయాణాలు చేయడం కానీ మీకు పెద్దగా కలిసి రాదు అని. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. జ్యేష్ఠ నక్షత్రం వారికి బాగా మిత్రులు ఉండరు, అలానే శత్రువులు ఉండరు. అందరినీ కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయగలుగుతారు వీళ్ళకి అల్ప సంతోషం, ప్రతి చిన్న విషయానికి ఆనందంగా సంతోషపడిపోతూ ఉంటారు. అధికమైన కోపం ఉంటుంది వీళ్ళకి. ఆ కోపం బయటపడదన్నమాట, దాచుకుంటూ ఉంటారు వీళ్ళ కోపాన్ని. అయితే పెద్ద పెద్ద పనులు కానీ, సాహసోపేతమైన పనులు కానీ పెద్దగా చేయడానికి ఇష్టపడరు. రిస్కులు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళు. మంచి హృదయంతో ఇతరులను ఆకర్షిస్తారు అని చెప్పచ్చు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా కొంచెం భయము, బిరుగుతనము, కొంచెం జాగ్రత్తతనము ఎక్కువ ఉంటుంటాయి. అతి జాగ్రత్త ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అలాగే మంచి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పనిలోనైనా సరే. అలాగే భార్యకి ఆధీనుడే భర్త ఉంటాడు, భర్తకి ఆధీనుడే భార్య ఉంటుంది. అంటే భార్య మాట భర్త, భర్త మాట భార్య వింటారని చెప్పచ్చు. అలాగే వీళ్ళకి స్త్రీ సంతానం అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. ఏ పని చేయాలన్నా సరే ఇతరుల యొక్క సలహాలు తీసుకుని చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళు పచ్చ కనుక ధరిస్తే చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, బుధవారము, శుక్రవారము వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్స్ లక్కీ నెంబర్లు 2, 3, 4, 5 వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్లు. వీళ్ళకి పనికి రాని నక్షత్రాలు ఏమిటి అనగా ఆరుద్ర, స్వాతి, శతభిష ఈ నక్షత్రాలు వీళ్ళకి నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం కానీ, ఈ నక్షత్రాల వాళ్ళతోటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మీకు పెద్దగా కలిసి రావు అని. ఇక విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి వృశ్చిక రాశి అవుతుంది. మీ రాశికి అధిపతి కుజుడవుతాడు. మీకు పెట్టవలసినటువంటి పేరులో మొట్టమొదటి అక్షరం తో అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు పెట్టాలి. మీ నక్షత్ర గణం రాక్షస గణం. మీ నక్షత్ర జంతువు పులి. మీ నక్షత్ర నాడి అంత్యనాడి. మీ నక్షత్ర పాదం లోహం. మీరు పూజించవలసినటువంటి గ్రహం గురుణ్ణి, కుజుణ్ణి పూజించడం మంచిది. మీరు పూజించవలసినటువంటి దైవం శివుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధన చేస్తే చాలా మంచిది. అలాగే మీరు చేయవలసినటువంటి ఆచారం గురువారం దత్తాత్రేయ స్వామివారికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయడం చాలా మంచిది. అలాగే ఉపవాసం ఉండడం కూడా మీకు చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 3.
అలాగే రోజు ఏం బొట్టు పెట్టుకోవాలి అంటే కనుక విభూతిని కుంకుమని రోజు బొట్టు పెట్టుకుంటే మీకు చాలా మంచిది. మీరు ఖచ్చితంగా చేయవలసిన పారాయణ జీవితంలో దత్త చరిత్ర పారాయణ చేస్తే చాలా మంచిది. అలాగే మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. మీ అదృష్ట రత్నం కనక పుష్య రాగాన్ని ధరించాలి. ఏ వేలికి పెట్టుకోవాలి అంటే కనుక కుడి చేతి చూపుడు వేలు పెట్టుకోవాలి. అలాగే పూజించవలసినటువంటి వృక్షం మేడి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ పూజించాలి. కుదిరితే కనుక జీవితంలో ఒక 100 మారేడు చెట్లు నాటడానికి ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా ఆచరించవలసిన పండుగ నాగుల చవితి, గురు పౌర్ణమి, ఈ 2 కూడా చాలా విశేషంగా ఆచరించాలి. మీరు చదవవలసినటువంటి పురాణం భాగవతము, రామాయణం ఖచ్చితంగా పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే మీరు పఠించవలసినటువంటి మంత్రం నిత్యం కూడా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని స్మరణ చేసుకోవడం ఎప్పుడు కూడా మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఏమిటి అంటే కనుక పసుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, ఉత్తరం. మీరు చేయవలసినటువంటి దానం ఏమిటంటే కనుక జీవితంలో కందులు, శనగలు దానం చేయడం మంచిది. మీరు ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే కనుక రోహిణి, హస్త, శ్రవణం. ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం మీకు మంచిది కాదు. ప్రతిరోజు మీరు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం దిగంబరాయ విద్మహే దత్తదేవాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటటువంటి దత్తాత్రేయ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పొద్దున్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉండేటటువంటి మందిరంలో కూర్చుని పొద్దునే ఒక 108 సార్లు కానీ లేదా 1008 సార్లు కానీ ఈ దత్త గాయత్రి మంత్రాన్ని స్మరణ చేసుకుని జపం చేసుకుని తర్వాత మీ పొలంలోకి వెళ్ళినట్లయితే కనుక మీకు ఆ రోజంతా కూడా దిగ్విజయంగా ఉండడంలో సంశయం లేదు. ఇక విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి సంబంధించి జీవితంలో ఆచరించవలసినటువంటి కొన్ని నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు ఖచ్చితంగా గంధము, కుంకుమని బొట్టు పెట్టుకోండి. బొట్టు లేకుండా అసలు బయటికి అక్కడికి వెళ్ళకండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాలు ఎక్కువగా దర్శనం చేయండి. మేడి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే కుదిరితే కనుక మీ జీవితంలో ఆవును పెంచడానికి ప్రయత్నం చేయండి. ఆవును పూజించడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులకి విశేషంగా ప్రతి సంవత్సరము కూడా వస్త్రాలు ఖచ్చితంగా కొనివ్వండి. అలాగే గురువారం రోజున 5 పెద్దలకి లేదా 5 పేదవాళ్ళకి అన్నదానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆలయంలో కొబ్బరికాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు అభివృద్ధి చెందుతారు. పసుపు వస్త్రంతో కూడుకున్నటువంటి బట్టలు కట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. అలాగే శనగలని ప్రతి గురువారం కూడా ఆలయంలో పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతి శుక్రవారము కూడా పులిహారని గుళ్ళో నైవేద్యం పెట్టి ప్రజలకి లేదా భక్తులకి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. రావి, మేడి వృక్షాలని ఒక కనీసం మీ జీవితంలో 100 నుంచి ఎన్నైనా సరే మొక్కలు నాటడానికి ప్రయత్నం చేయండి. రావి చెట్లు కానీ మేడి చెట్లు కానీ వాటికి పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ కుటుంబంలో మీకు సంబంధించినటువంటి పురోహితులు ఎవరైనా ఉంటే కనుక ఆ పురోహితుడికి పసుపు రంగు కానీ, ఎరుపు రంగు కానీ, తెలుపు రంగు కానీ పంచి కండువాడి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి, మీకు చాలా అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు కూడా గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువులను ఎప్పుడూ స్మరణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ధరించేటటువంటి వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చిరిగిపోయినవి కట్టుకోకండి ఎప్పుడు కూడా. అలాగే బంగారం రంగులో ఉండేటటువంటి బంగారానికి సంబంధించినటువంటి విషయాలలో దానికి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ జీవితంలో బంగారాన్ని నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. అలాగే బంగారాన్ని ఎవరి దగ్గర కూడా దానంగా తీసుకోకండి మీరు. అలాగే గిఫ్ట్గా కూడా తీసుకోకండి. అయితే జీవితంలో బంగారు పొంగరాన్ని ఎప్పుడు కూడా చేతికి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి శుక్రవారం కూడా గణపకి పసుపు రాసి బొట్టు పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీ పూజా మందిరంలో ఉన్నటువంటి ఏదైతే దేవతాపరమైనటువంటి విగ్రహాలు ఉన్నాయో వాటికి ప్రతి శనివారము లేదా ప్రతి ఆదివారము కూడా ప్రత్యేకంగా వాటికి పుష్పాలతో అలంకారం చేసి పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే రోజు పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే గురువారం నాడు ప్రత్యేకంగా ఆవు నేతితో దీపం పెట్టి ఆ యొక్క మీరు కొలిచేటటువంటి దేవతకు ప్రత్యేకంగా విశేషంగా పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. మెడలో ఎప్పుడు రుద్రాక్షమాలు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని కానీ లేకపోతే కనుక ఈ యొక్క ఈశ్వరుని కానీ ఎక్కువగా ఆరాధన చేయడానికి, వారి దీక్షను స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి గురు పౌర్ణమి రోజు కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క పుట్టినరోజు నాడు ప్రతి పుట్టినరోజు నాడు కూడా పేదలకు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. అనాథ శరణాలయంలోకి వెళ్ళి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే గురుగ్రహ అష్టోత్తర శతనామావళిని పారాయణ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన దత్త చరిత్రను పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆలయంలో ఏదైనా సరే కొన్ని రకాల ఆలయాల్లో స్వీట్లు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తికి దక్షిణామూర్తి కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి వారికి కానీ పాలతో అభిషేకం చేయించండి. అలాగే శనగలని పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి నైవేద్యం పెట్టి. తద్వారా మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా పోతుంది. అలాగే పసుపు రంగు పూలతో స్వామివారికి అర్చన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి గురువారం నాడు కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే గురువారం సాయంత్రం మాటలు ఏదైనా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. తీయని పదార్థాలు ఎవరైనా అక్కడ ఉండేటటువంటి భక్తులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి వృశ్చిక రాశి అవుతుంది. మీ రాశికి అధిపతి కుజుడు అవుతున్నాడు.
మీకు పెట్టవలసినటువంటి పేరులో మొట్టమొదటి అక్షరం నా, నీ, ను, నే అనే అక్షరాలతో పేరు పెట్టాలి. మీ నక్షత్ర గణం దేవగణం అవుతుంది. మీ నక్షత్ర జంతువు లేడి అవుతుంది. మీ నక్షత్ర నాడి మధ్యనాడి అవుతుంది. మీ నక్షత్ర పాదం లోహపాదం అవుతుంది. మీరు పూజించవలసినటువంటి గ్రహం కుజుణ్ణి, శనిగ్రహాన్ని ఎక్కువ పూజ చేసుకోవాలి. అలాగే మీరు ఆరాధించవలసినటువంటి దేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేయాలి. చేయవలసినటువంటి ఆచారం ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా తమలపాకులతో పూజ చేయించడము, అప్పాలు దండన పట్టికలు నైవేద్యం పెట్టించడం లేదా మెళ్ళ వేయడము, ఉపవాసం ఉండడం చేయడం చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 9. మీరు పెట్టుకోవాల్సినటువంటి తిలకధారణ బొట్టు సింధూరము, కుంకుమ, చంద్రం పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర పారాయణ చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష. మీ అదృష్ట రత్నం లక్కీ రాయి పగడం పెట్టుకోవచ్చు లేదా మయూర నీలం పెట్టుకోవచ్చు. అలాగే ధరించవలసినటువంటి చేతివేలు ఎడమ చేతి ఉంగరపు వేలికి ధరించాలి, ఎడమ చేతి ఉంగరం వేలికి. అలాగే మీరు పూజించవలసినటువంటి వృక్షం రావి చెట్టును పూజించాలి. మీరు చేయవలసినటువంటి పండుగ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, హనుమాన్ జయంతిని కూడా విశేషంగా పూజ చేయడం మంచిది. మీరు చదవవలసినటువంటి పురాణం స్కంద పురాణం, భాగవతం. అలాగే మీరు పఠించవలసినటువంటి మంత్రం ఏమిటంటే కనుక ఓం నమో స్కందాయ నమః అనే మంత్రాన్ని నిత్యం స్మరణ చేసుకోవడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు నీలం రంగు. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, ఉత్తరం. మీరు చేయవలసినటువంటి దానం ఏమిటంటే కనుక నువ్వులు, కందులు దానం చేయడం మంచిది. మీరు ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట. ఈ నక్షత్రాల రోజుల్లో ప్రయాణం చేయడం మంచిది కాదు. మీరు ప్రతిరోజు చదువుకోవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం అంగారకాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్ అనేటటువంటి అంగారక గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పొద్దున్నే స్నానం చేసి మీ యొక్క దేవతా మందిరంలో కూర్చుని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేసుకున్న తర్వాత మీ పనుల్లో నిమగ్నమైనట్లయితే మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది ఆ రోజంతా కూడా. ఇక అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు జీవితంలో ఆచరించవలసినటువంటి ప్రత్యేక నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు కూడా విభూతిని, సింధూరాన్ని, కుంకుమని బొట్టు పెట్టుకోండి. బొట్టు లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళకండి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాలు ప్రతి శనివారం దర్శనం చేయడానికి ప్రయత్నం చేయండి. నల్లని నువ్వులు కానీ, బెల్లాన్ని కానీ కాకులకు ఆహారంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. కపిల గోవును పెంచడానికి ప్రయత్నం చేయండి లేదా కపిల గోవుని దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే కుదిరితే కనుక ఏదైనా శనివారాలు కానీ లేదా శని త్రయోదశులు కానీ మందపల్లి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే శనివారం మాటలో తెల్లదారం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంధులకి లేదా లేని వారికి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంటికి గుర్రపు నాడాన్ని దిష్టి తీసి దాన్ని కట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే గృహం ముందర పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పటం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలకు నేరేడు పళ్ళు కానీ ద్రాక్ష పళ్ళు కానీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి సింధూరంతో పూజ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రులను విశేషంగా గౌరవించండి. ఎక్కువగా తల్లిదండ్రులకి వస్త్రాలు, చెప్పులు కొనివ్వడానికి ప్రయత్నం చేయండి. వృద్ధులకి నల్లని గొడుగు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. చెప్పులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష ప్రతి సంవత్సరం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగి వెళ్ళండి. శివుడి యొక్క స్మరణ చేసుకుని వెళ్ళండి. ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మహాశివరాత్రి రోజు కూడా రుద్రాభిషేకం చేయించుకోండి. రాత్రి ఖచ్చితంగా జాగారం చేయండి. మీ పుట్టినరోజు నాడు పులిహార ఎక్కడైనా నైవేద్యం పెట్టి అన్నదానం చేయండి లేదా విశేషంగా అన్నదానం జరిపించడానికి ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన సహస్రనామ పారాయణ చేసుకోవడం మంచిది. హనుమాన్ చాలీసా చేసుకుని ఇంకా మంచిది. విజయదశమి రోజు తప్ప మిగతా ఎప్పుడూ కూడా మీరు ప్రధానంగా అనేక రకాల వ్యవహార విషయాల్లో మాట ఉండాలంటివి చేయకండి. అలాగే విజయదశమి రోజు ఏ పని ప్రారంభం చేసినా మీకు విజయం అవుతుంది. కాబట్టి విజయదశమి రోజు ఏదైనా కొత్త పనులు ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయండి. స్త్రీలు శివ సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం, లలితా సహస్రం పారాయణ చేయడం చాలా మంచిది. ప్రతి శనివారం కూడా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. మృత్యుంజయ మంత్రాన్ని, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం చాలా మంచిది. మీకు 108 సార్లు పాటు ఆ రకంగా పారాయణ చేస్తే శని దోషం పోతుంది. అలాగే ఏదైనా బ్రాహ్మణులకి కేజింపావు కూరలు కానీ లేదా కేజింపావు బియ్యం కానీ పంచి కండువా కానీ దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రతి శనివారం కూడా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి. నీలిరంగు పుష్పాలతోటి ఈశ్వరుని అర్చన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి సోమవారం శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి వృశ్చిక రాశి అవుతుంది. మీ రాశికి అధిపతి శని అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి పేరులో మొట్టమొదటి అక్షరం నో, యా,
ఈ యు అనేటటువంటి అక్షరాలతో కూడుకున్నటువంటి పేరు పెట్టాలి. మీ నక్షత్రగణం రాక్షసగణం అవుతుంది. మీ నక్షత్ర జంతువు లేడవుతోంది. మీ నక్షత్ర నాడి ఆదినాడు అవుతుంది. మీ నక్షత్ర పాదం లోహపాదం అవుతుంది. మీరు పూజించవలసినటువంటి గ్రహం బుధుడిని శని పూజిస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ఆంజనేయ స్వామి వారిని ప్రతిరోజు అర్చన చేసుకోవడం మీకు చాలా మంచిది. మీరు చేయవలసినటువంటి ఆచారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ అభిషేకము, బుధవారం నాడు ఉపవాసం ఉండడం చాలా మంచిది. మీకు మీ అదృష్ట సంఖ్య 5 అవుతోంది. మీరు రోజు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు విభూతి, గంధము, సింధూరం పెట్టుకోవాలి. మీరు ఖచ్చితంగా చేయవలసినటువంటి పారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి పారాయణ ఏదైనా చేసుకోవాలి. ధరించవలసినటువంటి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష. మీ అదృష్ట రత్నం లక్కీరాయి ఏమిటంటే కనుక జాతి పచ్చ ధరించాలి. ఏ వేలుగు పెట్టుకోవాలంటే కనుక కుడి చేతి చిటికిన వేలు పెట్టుకోవడం చాలా మంచిది. మీరు ఖచ్చితంగా నాటవలసిన వృక్షము, పెంచవలసిన వృక్షము, పూజించవలసిన వృక్షము తెల్ల జిల్లేడు, ఉత్తరేణిని ఖచ్చితంగా పెంచాలి. రావి చెట్టును కూడా. అలాగే ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి పండుగలు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి శయన ఏకాదశి పండుగ, తొలేకాదశి పండుగ చేయాలి. అలాగే హనుమత్ జయంతిని విశేషంగా జరుపుకోవాలి. మీరు చదవలసినటువంటి పురాణం శ్రీమద్ భాగవతము, సుందరాకాండ ఖచ్చితంగా చదువుకోవడం మంచిది. మీరు పఠించవలసినటువంటి మంత్రం ఏమిటంటే కనుక ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని ఎప్పుడూ స్మరణ చేసుకోవడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ బాగా కలిసి వస్తుంది. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, దక్షిణ మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చేయవలసినటువంటి దానము కందులు, పెసలు దానం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు ఆరుద్ర, శతభిషం, స్వాతి. ఈ నక్షత్రాల రోజుల్లో ప్రయాణాలు చేయడం మంచిది కాదు. మీరు ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అనేటటువంటి నారాయణ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు స్మరణ చేసుకున్నట్లయితే కనుక ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో ఉండేటటువంటి దేవతా మందిరంలో కూర్చుని పొద్దునే 108 సార్లు కానీ 1008 సార్లు కానీ ఈ యొక్క నారాయణ గాయత్రి మంత్రాన్ని రోజు జపం చేసుకున్న తర్వాత మీ పనుల్లో నిమగ్నమైనట్లయితే కనుక మీకు ప్రతి పనుల్లోనూ కూడా విజయం సాధించడంలో సంశయం లేదు. ఇక జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి జీవితంలో ఆచరించవలసినటువంటి ప్రత్యేక నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు పొద్దున్నే కుంకుమను బొట్టు పెట్టుకోండి, లేదా గంధాన్ని బొట్టు పెట్టుకుని మాత్రం బయటికి వెళ్ళండి. బొట్టు లేకుండా అసలు బయటికి వెళ్ళకండి. ప్రతి బుధవారం రోజు కూడా విష్ణాలయంలో కానీ, రామాలయంలో కానీ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో కానీ ఖచ్చితంగా దర్శనం చేయడానికి, అలాగే పులిహార నైవేద్యం పెట్టి అక్కడ ఉండే భక్తులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అన్నదాన నిమిత్యార్థం ఎక్కడైనా బియ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. నానబెట్టినటువంటి పెసలని పక్షులకి ఆహారంగా వేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా వెండి గ్లాసులో నీరు పోసుకుని తాగడానికి ప్రయత్నం చేయండి. రాత్రి మాటలు రాగి చెంబులో నీళ్ళు పోసుకుని పొద్దున్నే తాగడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఒక ముద్ద అన్నం కాకులకు పెట్టడానికి ప్రయత్నం చేయండి. పచ్చని రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలు, ఆకుపచ్చకు సంబంధించినటువంటి వస్తువులు ఎక్కువగా వాడడానికి ప్రయత్నం చేయండి. ప్రవహించే నీటిలో బియ్యం కానీ, పెసలు కానీ కొద్దిగా వేయడానికి ప్రయత్నం చేయండి. మేనమావలకి, ఆడబడుచులకి విశేష గౌరవాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సంవత్సరానికి ఒకసారి అయినా సరే మేనమావకి, ఆడబడుచులకి, అలాగే తల్లిదండ్రులకి వస్త్రాలు ఇవ్వడానికి, కొత్త బట్టలు కొనడానికి ప్రయత్నం చేయండి. అరటిపండును చిన్నపిల్లలకి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే నోటి తుంపర్లు ఎవరి మీద పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ జీవితంలో. అలాగే భార్యని, సోదరిని, మేనమావని అందరినీ కూడా చాలా ఆదరంగా చూడడానికి ప్రయత్నం చేయండి. అంటే మిగతా వాళ్ళని తక్కువ చూడమని కాదు, విశేషంగా వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోండి. నూతన వస్త్రాలకి పసుపు బొట్టు లేకుండా ఎప్పుడు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఇంటికి గొర్రెలను కానీ, కుక్కలు కానీ ఇలాంటి వాటిని పెంచేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. బూడిద గుమ్మడి కానీ ఖచ్చితంగా ఇంటి ముందర కట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు కొంచెం నరదిష్టి ఎక్కువ ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి బుధవారం కూడా తులసి పత్రితోటి కానీ, లేదా తులసి మాలతోటి కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే జాయింట్ వ్యాపారాలు ఎప్పుడు కూడా చేయడానికి ప్రయత్నం చేయకండి. మీకు జాయింట్ వ్యాపారం కలిసి రాదు. బుధవారం వాటిలో చక్కెరతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని కానీ, చక్కెర పొంగలు కానీ విష్ణాలయాల్లో ఎక్కడైనా సరే నైవేద్యం పెట్టి ప్రజలకు పంచిపెట్టండి, భక్తులకు పంచిపెట్టండి. అలాగే మీ కుమార్తెకి లేదా పిల్లలకి బంగారాన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తువు చేయించడానికి ప్రయత్నం చేయండి. అలాగే బంగారం దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలకి క్షీరాన్నాన్ని పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఒక గ్లాసు నీటిలో కాస్త ఉప్పు, పసుపు వేసి, నిమ్మకాయ లాంటిది వేసి అది మీ వ్యాపార సంస్థలో కానీ, ఇంటి బయట కానీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి బుధవారము శ్రవణ నక్షత్రం రోజున విష్ణుమూర్తికి తులసి లేదా చందనంతో అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి. పెసలో తులసి, ధనము, ఈ 3 కూడా దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం నాడు ఎర్రని మందారమాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రకంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా పోతాయి. అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి.
కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.